హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. హ్యాపీనెస్ తన ఇంటి పేరు, ప్రశాంతత తన ఒంటి పేరు. తను ఎవరో కాదు, మోనికా రెడ్డి గారు. ఈరోజు నాతో పాటు ఉన్నారు మన అందాల బామ మోనికా గారు ఫ్రమ్ వైజాగ్. సో చాలా 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 విషయాలు అయితే మాట్లాడేద్దాం, ఓకేనా? కమాన్. హలో అండి మోనికా గారు, ఎలా ఉన్నారు? యూఆర్ గుడ్? వీ కెన్ సీ చాలా బాగున్నారు. అండ్ చాలా ఏమంటారు, ఒక బొమ్మ, కుందన బొమ్మ అంటారు కదా, ఇట్లా ఆ బొమ్మ మాదిరి ఉన్నారనమాట. వాట్ ఈస్ ద సీక్రెట్ ఆఫ్ యువర్ బ్యూటీ అంటే ఏం చెప్తారండి? మై హస్బెండ్. ఓ, దీనికైనా ముందు మీ హస్బెండ్ రీజనా? అంతేనా? మీ హస్బెండ్ గురించి మాట్లాడేది పక్కన పెడితే మీ గురించి స్టార్ట్ చేద్దాం. ఓకే, వేర్ ఆర్ యూ ఫ్రమ్? ప్రాపర్ అంతా వైజాగ్ అండి. మీరు వైజాగ్ నుండేనా? ఏం చదువుకున్నారు? నేను బీటెక్ అండి. బీటెక్ అయిపోయింది. ఓకే, బీటెక్ తర్వాత ఏమీ లేదు, త్రిబుల్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ బీటెక్లో, డిప్లొమా తర్వాత బీటెక్ తర్వాత ఈవెంట్ ఆర్గనైజర్గా ఒక 1 year చేశాను, కింద స్టాఫ్ అది పెట్టుకొని వైజాగ్లోనే. ఓకే, అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? మీ మమ్మీ ఈపీడీసీఎల్లో జాబ్, ఓకే, ఫాదర్ అరవిందోలో జాబ్. ఓ, సో అది ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. మీరు ఒకరేనా? నేను ఒక్కదాన్ని, ఏకైక పుత్రిక. ఓకే, చైల్డ్హుడ్ నుంచి బీటెక్ వరకు ప్రతిదీ సాఫీగా సాగిపోయే ఉంటుంది. అలానేం కాదు, అప్ అండ్ డౌన్స్ అనేవి వచ్చేవి. కాకపోతే డౌన్ కూడా నేను అప్లాగే చూసాను అనమాట. అక్కడ నేర్చుకున్నదే ఈ రోజు ఈ ఇన్స్టాగ్రామ్ లో నాకు చాలా ఉపయోగపడుతుంది. అంతేనా? కానీ మీ ఇన్స్టాగ్రామ్ లో ఉన్నది 20K ఫాలోవర్స్, కానీ ఒక్కో వీడియోకి ఒక్కొక్క మిలియన్ వ్యూస్ మినిమం. ప్రతి వీడియోకి 1 million, 500K, 600K. ఎలా అండి అంత వ్యూస్? అసలు వ్యూస్ అంటే అక్కడ అంటే స్టార్టింగ్లో మేబీ ఫస్ట్ వీడియో పెట్టేటప్పుడు బ్యాడ్ కామెంట్స్ వచ్చాయి చాలా వరకు, ఆల్మోస్ట్ 90%. జనాలు ఏంటన్నది నా గురించి మేబీ తెలుసుకుని ఉంటారు. తర్వాత పాజిటివ్ వేలో ఇన్బాక్స్ లో మెసేజెస్ స్టార్ట్ అయ్యాయి. అక్కడ రిప్లై ఇస్తున్నప్పుడు ఇంకా తగ్గడం. ఎప్పుడైనా కూడా ఒక మనిషి గురించి ఒక మనిషికి తెలిస్తే ఆటోమేటిక్ నెగిటివ్ అనేది పోతుంది. ఇంకా నెగిటివ్ ఉన్నదంటే మేబీ వాళ్ళ ఫ్యామిలీ నెగిటివ్, అంటే వాళ్ళ సరౌండింగ్స్ నెగిటివ్ అయి ఉంటుంది. వాళ్ళకి లేని పక్క వాళ్ళకి ఉంటే కొంచెం ఇబ్బందిగా ఫీల్ అవుతారు కదా, ఆ నెగిటివ్ తప్ప ఇంకేం కాదు. పుట్టుకతో ఎవరు అయితే నెగిటివ్ గా పుట్టరు. టు యాడ్ ఆన్ దట్, అంత పాజిటివిటీ అంటే నేను చూసా. ఒక 90% మీరు అన్నట్టు అన్ని నెగిటివ్ కామెంట్స్ కి ప్రతి ఒక్కరికి ఓపికగా, మీ ఓపిక అయితే ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరికి నేను కామెంట్ ఇచ్చాండి. అంటే మేబీ పాజిటివ్ వాళ్ళకి ఇవ్వకపోయి ఉండొచ్చు, లైక్ కొట్టి వదిలేసాను. ప్రతి నెగిటివ్ కామెంట్ కి కూడా నేను రిప్లై ఇచ్చా, ప్రతిదీ. యాక్చువల్లీ కామెంట్ సెక్షన్ ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆప్ చేసేసారు తప్ప నేను ఇస్తూనే ఉన్నా. అవునా? ఇన్స్టాగ్రామ్ వాళ్ళు ఆప్ చేసేసారు. అంటే మేబీ నాకు అంత అవగాహన లేదు ఇన్స్టాగ్రామ్ మీద. నేను రిప్లై ఇస్తున్నా కూడా చాలా కామెంట్స్ వెళ్ళలే. అప్పుడు ఒకే కామెంట్ పెట్టేసి అది పింక్ చేసి వదిలేసారు. దాని కింద కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. మళ్ళీ దాని కింద కామెంట్స్ స్టార్ట్ అయ్యాయి. అంత ఓపిక్గా ప్రతి ఒక్కరికి రిప్లై ఇచ్చే అంత ఓపిక. వాళ్ళు నన్ను అనడానికి రీజన్ నేనే కదా. నేనే సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెట్టిపోతే వాళ్ళు నన్ను అనరు. పెట్టాను కాబట్టి నన్ను అన్నప్పుడు వాళ్ళకి తెలియక అనే వాళ్ళు ఉంటారు, తెలిసి అనే వాళ్ళు ఉంటారు. మేబీ నేను ఆన్సర్ చేశాను అనుకోండి, 90 కాస్త 50 అవ్వచ్చు, నెక్స్ట్ 50 కాస్త 40 అవ్వచ్చు. మేబీ తర్వాత అసలు నా మీద నెగిటివ్ తన్నే అనడానికి నోరు కూడా రాలేని వాళ్ళు అందరూ ఉంటారు అన్నది ఒక మంచి ఆలోచన. మరి ఇన్స్టాగ్రామ్ ఎంచుకొని ఖచ్చితంగా వీడియోస్ పెట్టాలి అని ఎందుకు అనుకున్నాను? అంటే యాక్చువల్లీ ఎప్పటి నుంచో 6 years నుంచి నేను ఇన్స్టాగ్రామ్ యూజ్ చేస్తున్నానండి. బాబు బర్త్డే తర్వాత మా హస్బెండ్ ని రివీల్ చేయడం స్టార్ట్ అయింది. అది కూడా ఏంటంటే ఎప్పుడు కూడా తనని నేను పెట్టాలని, తనని రీల్స్ చేస్తారని నేను అడగడం అలా ఏమీ జరగలే. కాకపోతే బాబు బర్త్డేకి ఎవరైతే పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నారో వాళ్ళందరూ వచ్చారు. వాళ్ళందరూ దాంట్లోని మా వీడియోస్ పెట్టడం స్టార్ట్ అయింది. వాళ్ళ దాంట్లో ఉన్నప్పుడు నా దాంట్లో లేకపోతే అది నాకు కొంచెం ఇది కదా, నేను పెట్టాను. నేను పెట్టాక ఇంకా ఆటోమేటిక్ గా కామెంట్స్ స్టార్ట్ అనమాట. ఏంటి ఏజ్ అది ఇది అని ఇంకా అడుగుతారు. ఐ మీన్ అడిగిన దాంట్లో ఎక్కడ కూడా రాంగ్ లేదు కాబట్టి ఆన్సర్ చేశా. ఇంకా రాంగ్ ఉన్న వాళ్ళకి అన్నది ఇంకా అది వాళ్ళ విజ్ఞత అంతే. కానీ మీరు చెప్పిన తర్వాత ఒక క్వశ్చన్ వచ్చింది, అంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ మీ బాబు బర్త్డేకి ఎందుకు వచ్చారంటే మీరేం ఇన్స్టాలో పెద్ద ఇన్ఫ్లుయెన్సర్ కాదు. నేను ఇన్స్టాగ్రామ్ లో లేకపోయినా సొసైటీతో ఉంటానండి. ఆ సొసైటీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్సర్స్. ఎప్పుడు కూడా ఏమంటారంటే తను గెలవకూడదు, తన చుట్టూ ఉన్న వాళ్ళు గెలిస్తే తను గెలిచిస్తున్నట్టే. దట్ ఈస్ ఐ యామ్. మీరు మాట్లాడుతున్న ప్రతి మాటలో మీరేదో చాలా జీవితం చూసేసిన ఫీలింగ్ లో అనిపిస్తుంది అనమాట. రీజన్ ఏమైనా ఉందా బ్యాక్గ్రౌండ్ లో? రీజన్ అంటే ఏమీ లేదు. కాకపోతే ఏంటంటే ప్రతి ఒక్కల లైఫ్ లో కూడా అప్ అండ్ డౌన్స్ అనేది ప్రతి లైఫ్ లో ఉంటది. అది అప్ అండ్ డౌన్స్ అనేది ఫ్యామిలీ మెంబర్స్ అవ్వచ్చు, మనీ అవ్వచ్చు, హస్బెండ్ అవ్వచ్చు, అన్నీ ఉన్నా కూడా
ఏమీ లేనట్టు కూడా చాలా లైఫ్ లీడ్ చేస్తారు. వీళ్ళందరినీతో కంపేర్ చేసుకుంటే నా లైఫ్ బిందాస్ అని నేను పర్సనల్గా అనుకుంటా. వాళ్ళని చూసినప్పుడు ఏంటంటే నాకేమీ లేదు అన్నది అయితే ఏమీ లేదు. దేవుడు కనిపించి నీకేం కావాలి అని అంటే ప్రెసెంట్ నాకు అడగడానికి ఎటువంటిది కూడా లేదు. ఓ, యూ 100% 100% హ్యాపీ. నేను కోరుకున్నట్టు అంటే ఇప్పుడు కాలేజ్ డేస్లోనే చాలా మంది అంటారు లవ్ అనేది. ఆ లవ్లో చాలా ఉంటాయి, తర్వాత అప్ అండ్ డౌన్స్ వస్తుంటాయి. బట్ నా వరకు ఏంటంటే దేవుడు మేబీ అన్నీ సెటిల్డ్ అయిపోయిన హస్బెండ్ రావడం వల్ల, లేదు అంటే తనకు అన్నీ తెలిసి మెచ్యూర్డ్గా ఉండడం హస్బెండ్ రావడం వల్ల తెలియదు. కానీ ఈ రోజుకైతే నాకు ఎటువంటి ప్రాబ్లం అనేది ఏంటి అంటే నేనేమీ చెప్పలేను. ఓకే, సో మీకైతే 100% అన్నీ ఉంటున్నాయి. నేను ఒక రీల్ కింద మీరు పెట్టిన ఒక క్యాప్షన్ చూసా, ఎవ్రీవన్ హ్యాస్ దేర్ ఓన్ లవ్ స్టోరీ బట్ ఐ లవ్ మైన్ అని చెప్పేసి. ఆ లవ్ స్టోరీ ఏంటి అని తెలుసుకోవాలని నాతో పాటు ఆల్మోస్ట్ చాలా మందికి చాలా వెయిటింగ్ చేస్తున్నారనమాట. అక్కడ స్టార్ట్ అయింది అసలు ఆ లవ్ స్టోరీ. తను కాంగ్రెస్ లీడర్. ఓకే, ఇంటరప్ట్ చేసినాను, సారీ, బట్ కంగ్రాచులేషన్స్, తెలంగాణలో కాంగ్రెస్ గెలిచింది. సో మచ్. తను కాంగ్రెస్ లీడర్. ఓకే, పొలిటికల్లోకి వెళ్ళాలని అయితే కాదు కానీ జస్ట్ స్టెప్ ఇన్ అవ్వాల్సిన టైం వచ్చేసింది. ఓకే, లేడీస్ ఉంటారు కదా, అలా రాకూడదు, యా, అది మనకి ఎక్కడో లేదు, పెద్ద పోస్ట్తో వెళ్ళాలి. ఎవరు వన్స్ పొలిటికల్లోకి ఎంటర్ అయితే ఫ్యామిలీకి నచ్చదు. సరే, అక్కడ ఉన్న వాళ్ళు మనకి లిఫ్ట్ ఇవ్వచ్చు, ఇవ్వకపోవచ్చు. ఎవరు లిఫ్ట్ ఇస్తారంటే యాక్చువల్లీ నా కాన్స్టెన్సీ, మా హస్బెండ్ కాన్స్టెన్సీ వేరు వేరు. ఓకే, తనది ఈస్ట్, నాది సౌత్. ఓ, నేను కన్సల్ట్ చేస్తే మహిళా ప్రెసిడెంట్ ఎవరైతే ఉన్నారో తను మా హస్బెండ్ని దగ్గరికి వెళ్తే తను బాగా లిఫ్ట్ ఇస్తారు అన్నారు. ఓ, సీరియస్లీ పొలిటికల్గా ఎంట్రీ ఇవ్వడం కోసం యాక్చువల్లీ అలాగా తన దగ్గరికి వెళ్తే కాన్స్టెన్సీస్ వేరు. ఇక్కడ ఉన్న వాళ్ళు అక్కడ అలా సపోర్ట్ చేయడం చాలా తక్కువ కదా. ఓకే, సరే అయితే అని చెప్పి నేను ఏమన్నా అంటే ఫుల్గా చేంజ్ అయిపోతా, కాన్స్టెన్సీ మారిపోతా మీకోసం మీరు లిఫ్ట్ ఇస్తే. ఓకే, డైరెక్ట్గా స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్తోనే ఎంటర్ అయ్యా. ఎవరైతే నన్ను నో అన్నారో తను నా కిందనుంది, నేను పైన ఉన్నా. బట్ సీరియస్లీ అంటే ప్రేమ, పెళ్ళి, కెరీర్ ఇవి మూడు చాలా డిఫరెంట్ పార్ట్స్ కదా. పెళ్ళి చేసుకోవడానికి మీరు కాంగ్రెస్ లీడర్ అవ్వడానికో లేదు మీన్ పాలిటిక్స్లోకి ఎంటర్ అవ్వడానికో చాలా తేడా ఉంది. అలా పరిచయం అయ్యారు. ఓకే, పరిచయం అయిన తర్వాత వన్ బై వన్ నచ్చడం, తన లైఫ్ కోసం మనం తెలుసుకోవడం. సరే అయితే అంటే ఫస్ట్ నుంచి కూడా లైఫ్ ఏంటంటే లైఫ్ని మంచిగా లీడ్ అవ్వాలి అంటే మనీ ఉంటేనే లీడ్ చేస్తామని కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నీ ఉన్నా హస్బెండ్ చిన్న ప్రాబ్లం పెట్టినా ఇట్స్ జీరో. ఆఫ్ కోర్స్, అట్లీస్ట్ హస్బెండ్ మంచిగా ఉన్నా అత్త మామ ఏవైనా చేసినా ఇట్స్ జీరో. పోనీ వీళ్ళందరూ మంచిగా ఉన్నా ఆడపడుచులు. అవును, అండ్ దట్టు వాళ్ళది ఫుల్ మెచ్యూర్డ్ ఫ్యామిలీ. ఓకే, మా వదినలు కానీ, మా హస్బెండ్ కానీ, మా బావగారు కానీ, మా అక్క కానీ, ఐ మీన్ ఆ బావ వాళ్ళ వైఫ్, వాళ్ళు ఎలా అంటే ఈ రోజుకి కూడా తను ఏమీ అనొద్దు. ఈవెన్ మా హస్బెండ్ని వాళ్ళు నాకు పేరెంట్స్ ప్రెజెంట్ అయితే. ఓ, మా హస్బెండ్ తరపు వాళ్ళు మా ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఓకే పేరెంట్స్, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళే గుర్తొస్తారు అన్నది, కానీ వాళ్ళు మర్పించేలా ఉంటారు. చాలా బాగా సపోర్టివ్ ఫ్యామిలీ. సపోర్టివ్ అంటే మేబీ మెచ్యూర్డ్ ఉండొచ్చు, ఏజ్ ఫ్యాక్ట్ అది గ్యాప్ ఉంది కాబట్టి మేబీ వాళ్ళు అలా ఉండొచ్చేమో. వాళ్ళకి పిల్లలు అన్ని చూసి వచ్చి ఉంటారు కదా, అంతే కదా, దానివల్ల మేబీ వాళ్ళు అలా ఉండొచ్చు. అదంతా నచ్చి ఇలాంటి ఫ్యామిలీలో ఎందుకు అలాని ఆపర్చునిటీ ఉన్నదా లేదా అనేది నాకు పూర్తిగా తెలియదు. కానీ అక్కడ ఏంటంటే అలాగా కోఇన్సిడెంట్ అవ్వడం, ఇంట్లో చెప్పడం, వాళ్ళు ఒప్పుకోవడం. మీ ఇంట్లో చెప్పారా అంటే నేను ఇలా పాలిటిక్స్ లోకి ఎంటర్ అవ్వాలనుకుంటున్నా అని? పాలిటిక్స్ లోకి ఎంటర్ అవుతా అన్నప్పుడు వద్దు అన్నారు. అన్నారా? వద్దు అన్నారు. ఎందుకు? మనం వినంగా దాంట్లో పాజిటివ్లు అన్ని చెప్పడం, సరే ఐ మీన్ పాలిటిక్స్ ఓకే అన్నాం. బట్ ఏ రోజు కూడా నేను చేసిన దాన్ని ఏది మా ఫ్యామిలీ మెంబర్స్ నో అనలే. మీ ఫ్యామిలీ నో అనలేదు, మా ఫ్యామిలీ నో అనలే, వాళ్ళు నో అనలే. అంటే బిఫోర్ మ్యారేజ్ మా ఫ్యామిలీ అస్సలు నేను ఈవెంట్స్ అన్నప్పుడు నైట్ బయటికి రావడం అది చేసినప్పుడు నో అనలే. మా పేరెంట్స్ కానీ మా పెద్దమ్మ ఉన్నారు, తను కానీ ఫుల్ సపోర్ట్. నాకు తెలిసినంత వరకు నో అని నేను ఎక్కడా వినలే నా లైఫ్లో. నేను నో అన్నది, నేను చదువుకోను అన్నా నీ ఇష్టం, నేను కాలేజ్కి వెళ్ళన్నా నీ ఇష్టం. ఇవన్నీ ఓకే, ప్రశాంతంగా హ్యాపీగా ఉండొచ్చు. పాలిటిక్స్ అంటే 10 మంది మాట్లాంటారు, 10 మందితో మాటలు పడాల్సి వస్తుంది. అంటే నేను చూసుకున్న వ్యక్తి కరెక్ట్ అయినప్పుడు తనతో ఉన్న వ్యక్తి కరెక్ట్గా ఉంటుంది అన్న విషయం జనాలకి అర్థమైపోతుంది. మాటలు రావు. ఓకే, సో అందరికీ ఉన్న క్వశ్చన్ ఖచ్చితంగా అడగాల్సి వస్తుంది అనుకోండి, ఏజ్ ఫ్యాక్టర్
మీ 90% కామెంట్స్లో మీకు తెలుసు ఆ విషయం, ఏజ్ గ్యాప్ ఉంది. టు బి ఫ్రాంక్ నాకు 33 years అండి. Okay. కాకపోతే కనిపించట్లేదు. తనకు అన్నది 48, తను కనిపిస్తున్నారు. అండ్ దట్ మీన్ వైల్ ఏంటంటే లేడీస్కి ఏముందండి, ప్రశాంతంగా వంటగదిలో వంట చేస్తాం, కూర్చుంటాం, డ్రెస్ అప్ అవుతాం, తయారవుతాం. జెంట్స్లో అది మా హస్బెండ్ అనే కాదు, ఏ జెంట్ కూడా తనకున్న లైఫ్ స్ట్రక్చర్లోని ఫ్యామిలీని మంచిగా చూసాం, మ్యారేజ్ అవ్వకముందు పేరెంట్స్ని చూసుకున్నాం లేదు. 99% జెంట్స్ అలానే ఆలోచిస్తారండి. మిగతా వాళ్ళు అంటారా, అది ఇంకేంటంటే ఎవరి ఎంజాయ్మెంట్స్ వాళ్ళకు ఉంటాయి. వాళ్ళకున్న దాంట్లో వాళ్ళు ఏంటంటే అంత సెల్ఫ్ కేర్ ఉండదు జెంట్స్కి. ఎవరైనా సరే, నా హస్బెండ్ అనే కాదు, నిజంగా వైఫ్ని ప్రేమించే వాళ్ళైతే అది అందంగా ఉంటే చాలు, పిల్లలు బాగుంటే చాలు, నేను ఎంతైనా కష్టపడతా అనుకున్న జెంట్సే ఉన్నారండి సొసైటీలో. అవునా? అలాంటి జెంట్స్కి మనం ఎక్కువ, ఇప్పుడు చిన్న పిల్లలకి వైట్ హెయిర్ వచ్చేస్తుంది, అలానే ముసలోడు కాదే. కాదు కానీ అంటే కనిపిస్తుంది కదా చాలా మందికి. అండ్ ఇంకో దగ్గర కామెంట్ కూడా, అంటే ఆయనకు ఆల్రెడీ ఒకసారి ముందే మ్యారేజ్ అయిందా, మీరు సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారా, ఇలాంటి క్వశ్చన్ కూడా వచ్చింది కదా. అదైతే ఏమీ లేదు అండి, మ్యారేజ్ అవ్వడం అదైతే ఏమి కాదు, ఫస్ట్ మ్యారేజే. వెయిట్ చేశారా ఏంటి మీకోసం అయినా అట్లా? అదే అండి, అది ఫేట్ అలా రాసి పెట్టింది మీకోసం అంతే. అలా మీట్ అవ్వడం, కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళాలనుకోవడం, మీరు పాలిటిక్స్లోకి, మీరు ఎంచుకునేది పబ్లిక్ ప్లాట్ఫామ్ కదా. సో ఇలా ముందుకు వచ్చిన తర్వాత మీ వాళ్ళలో కానీ ఈ పాలిటిక్స్లో ఉండే వాళ్ళు కానీ మాటలు ఏమన్నారా, బ్యాక్ బిచ్చింగ్? వెనక మాట్లాడే మాటలండి. అంటే ఇప్పుడు సొసైటీ ఎలా ఉంది అని అంటే, మంచిగా లవ్ చేసుకొని తిరిగే వాళ్ళు, ఇప్పుడు అన్నా చెల్లెలు వెళ్ళినా కూడా వాళ్ళు ఏంటనేది మనం చెప్పలేకపోతున్నాం. కరెక్ట్. ప్రెజెంట్ సొసైటీలో అవును, వాళ్ళు ఏంటి అనేది, ఇప్పుడు మట్లు పెట్టుకోకపోతే మ్యారేజ్ అవ్వలేదు అని అనలేం, మట్లు పెట్టుకుంటే మ్యారేజ్ అయ్యింది అని అనలేం. అలా ఏంటంటే బ్యాక్ బిచ్ అనేది ఏంటి, ఇప్పుడు నాకు చెప్పేవాళ్ళు నాకు చెప్తారు ఏమని, తన వయసు ఇంత ఉంది, నువ్వు నెక్స్ట్ ఏంటి ఆలోచించుకో. బట్ నాకు చెప్పేలాగా తనకి కూడా చెప్తారు, వయసులో ఉన్న అమ్మాయి నెక్స్ట్ నీట్కి ఏంటి అని కూడా క్వశ్చన్ చేస్తారు కదా. అలాంటివి వచ్చి ఉంటాయి. అంటే డైరెక్ట్గా ఎవరు అనలేదు కాబట్టి ఎప్పుడు అలాంటి క్వశ్చన్స్ మేము డైరెక్ట్గా ఫేస్ చేయలేదు. ఓకే, కానీ మీకైతే వెనకే తెలిసి ఉంటుంది కదా, ఖచ్చితంగా తెలిసి ఉంటాయి. అదే అంటున్నాను కదా, ఇప్పుడు నాతో అనేవాళ్ళు డెఫినెట్ గా తనతో అంటారు. అనలేదు అని అనుకోవడం అది మా ఇద్దరు మూర్ఖత్వం. ఓకే, అంటే ప్రేమించుకున్నారు, తర్వాత ఇంట్లో ఒప్పించుకున్నారా లేదంటే? లేదండి, లవ్ అన్నది కూడా కాదు. తను నన్ను ఎలా అంటే మ్యారేజ్ అవ్వకముందే చాలా మంచిగా చూసుకున్నారండి. యాజ్ అ హస్బెండ్ నాకు తెలిసినంత వరకు అలాంటి హస్బెండ్ నేను ఏ హస్బెండ్ని కించపరచట్లేదు. తనలాగా ఎవరు ఉండరు. ఉండాలి అని ఉంటే మటుకు నిజంగా ఆ హస్బెండ్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. ఓ, అంటే అంత పాజిటివ్గా అనిపించిన పాయింట్స్ ఏంటి మీకు? అంత పాజిటివ్ అంటే అండి, ఏది నో అన్నారు, అది నో అని చెప్పాలన్నా తను తెలుసుకోవాలని వదిలేస్తారు. మేబీ తను నో అంటే మనకి అంటే తనకు నచ్చక మనల్ని చేయొద్దు అంటున్నారేమో అన్న ఫీలింగ్ మనకు వస్తుందనేమో. అలా ఆలోచించి ఏది నో అని అయితే 99.9% చెప్పరు. అది ఏ విషయం అయినా కూడా. ఈ రోజు ఈ పాజిటివ్నెస్ కారణం తనే. ఈ పాజిటివిటీ మీకు వచ్చిందంటే నాకు వచ్చేదానికి కారణం తనే. ఏది నో అన్నారు, వెళ్ళి చెయ్యు, ఒక్కసారి అది మిస్టేక్ అని తెలుసు, సెకండ్ టైం చేయవుగా. కరెక్ట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు కరెక్ట్ చేయాలని అనుకున్నారే అనుకోండి, లేడీస్ మైండ్ సెట్ ఎలా ఉంటుందంటే ఎంత సేమ్ ఏజ్ అయినా కూడా పొసెసివ్ స్టార్ట్ అయిపోతుంది. ఓకే, నాకు చెప్పేది ఏంటి, అది చెయ్యని అని వదిలేసాను అనుకో. ఇప్పుడు చిన్న బాబు, ఇప్పుడు మా అబ్బాయే ఉన్నాడండి, తను గాజు పాల సీసాతో పాలు తాగుతాడు. మా ఇంట్లో ఆల్మోస్ట్ అన్ని గ్లాస్ ఐటమ్సే ఉంటాయి. ఓకే, అది పడిపోయితే ఇరిగిపోయింది అనుకోండి, వాడికి దెబ్బ తగలకుండా యాజ్ అ పేరెంట్స్గా చూస్తాం. ఇరిగిపోతే వాడు నెక్స్ట్ అది చెయ్యడు. అదే విరగకుండా మనం ముందు నుంచి స్టీల్ ఇస్తే వాడికి గాజు ఎప్పుడు కలవాటు ఇచ్చా కలగా తెలుస్తుందిలేండి. కానీ వచ్చేసిన వాళ్ళ కోసం ఈ యొక్క ఎగ్జాంపుల్. సో మీ అమ్మ వాళ్ళని ఎలా ఒప్పించారు నేను చేసుకుంటాను? పేరెంట్స్ దగ్గరికి వెళ్ళలేదండి, తిని దగ్గర నుంచి నేను కాల్ చేసా. మా హస్బెండ్తో కాల్ చేయించి తను రానంటుంది అని చెప్పారు. ఎందుకు రానంటుంది అని వాళ్ళు క్వశ్చన్ చేశారు. అంటే ఇంటికి వెళ్ళనని మీ హస్బెండ్ కాల్ చేయించా, ఇంటికి వెళ్ళను అని. యాక్చువల్లీ మేము అప్పుడే విజయవాడ వెళ్ళొచ్చామండి. విజయవాడ ఏదో మీటింగ్ ఉందంటే వెళ్ళొచ్చాము. ఇంటికి వెళ్ళని అంటుంది అని. యాక్చువల్లీ వెళ్ళిపోతానని అన్ని సర్దుకున్నా, బట్ వెళ్ళని అంటుంది అని మటుకు తింటా మెట్లు దిగడం, నేను వెళ్ళనని చెప్పడం. ఎందుకు వెళ్ళాలని లేదు కానీ అది ఇంట్లో చెప్పడానికి ఏ విధంగా చెప్పాలి. తింతో కాల్ చేయించి రానంటుంది అని. ఎందుకు రానంటుంది అని.
మీరు మాట్లాడండి ఒకసారి నన్ను మాట్లాడితే లేదు నేను రాను, నేను తిని మ్యారేజ్ చేసుకుంటానని చెప్పేసా. మా ఇంట్లో రియాక్షన్ ఆటోమేటిక్గా ఏంటి ఏం చూసి ఇంత సడన్గా ఇదేంటి ఎంత ఫ్రీడమ్ ఇచ్చి వదిలితే నువ్వు ఇలా అంటావు అని. మా ఇంట్లో ఎంత ఫ్రీడమ్ అంటే అండి, ఎవరినైనా ఐ మీన్ నేను చెప్పే వాళ్ళనే చేసుకో, నువ్వు వాళ్ళని ఎవరిని చేసుకోదు, అడుక్కున్నోని చేసుకున్నా మాకు ఓకే అంటే అడుక్కున్నోని తెచ్చి చూపించి కూడా అగో నువ్వు ఇలాంటి దాని అని మాకు తెలుసు, మేము అందుకే నోరు జారి ఏమి అన్నము అన్న టైప్ మా ఫ్యామిలీ మెంబర్స్. ఓకే, మరి అంత ఫ్రీడమ్ అంత ఫ్రీడమ్ ఇచ్చారు ఏంటి ఇలాగా అని. ఫస్ట్ సెకండ్ డే మళ్ళీ సరే అన్నీ ఆలోచించుకున్నావు కదా, అన్నీ నీకు తెలుసు అని చెప్పి పాజిటివ్ వేలో మళ్ళీ మార్నింగ్కి అయిపోయినారు. ఇప్పుడు ఏజ్డ్ పర్సన్ని చేసుకున్నాను ఓకే, సరే నార్మల్ పర్సన్నే చేసుకున్నా, ఏం గ్యారంటీ? ఓకే, ఏదైనా ఇవ్వగలరు? అంటే దేని గురించి గ్యారంటీ అంటారు మీరు? లైఫ్లో అంటే కొన్ని కామెంట్స్లో వచ్చాయి చనిపోతే. ఓ సరే ఏజ్డ్ పర్సన్, నాకు తెలిసినంత వరకు ఇంత కరోనాలోని కానీ రోడ్డు మీద యాక్సిడెంట్స్ కానీ ఏజ్డ్ పర్సన్స్కి అవ్వట్లేదే, నార్మల్ వాళ్ళకే కదా అవుతున్నాయి. సడన్ గా చనిపోతారు, సడన్ గా ఆల్మోస్ట్ యూతే చనిపోతున్నారండి. సరే ఓకే, తన్ని నమ్మి నేను వెళ్ళా, నాకేమైనా అయితే అంటే జెంట్స్కి ఒక రూలు లేడీస్కి ఒక రూలా? ఇంకా చెప్పాలంటే జెంట్స్ ఆగే ఆలోచిస్తారు, లేడీస్ అలా కాదు. విత్ ఇన్ 6 months వేరేగా అనుకోకపోతే నా పేరు మౌనిక కాదు. నా వేరేగా అనుకోకపోతే పేరు మౌనిక అంటే తప్పు అని నేను అనట్లేదండి, ప్రతి ఒక్కరికి ఒక సపోర్ట్ కావాలి లైఫ్లో ఖచ్చితంగా. అది ఎంత ఏజ్ అయినా 90s వాళ్ళకి కూడా ఇప్పుడు సపోర్ట్ కావాలి. అలా అని 15 years వాళ్ళు కూడా పేరెంట్స్ లేకపోతే తను ఏం చేస్తుంది, ఏదో ఒక సపోర్ట్ అయితే చూస్తుంది కదా. ఓకే, మీ ఇంట్లో వాళ్ళని ఒప్పించడానికి ముందు మీ హస్బెండ్ని ఎలా ఒప్పించారండి? అంటే మీ హస్బెండే మీకు ప్రపోజ్ చేశారా? నేనే ప్రపోజ్ చేశాను, మా హస్బెండ్ ఏం చేయలేదు, నేనే క్యూట్గా చెప్తున్నారు. నేనే చేశాను. అంటే ప్రపోజ్ అంటే లవ్ యూలనో అవ్వనో కాదు, ఇద్దరికి ఆటోమేటిక్గా అర్థమైపోయింది. పొలిటికల్లో ఇద్దరం కలిసి తిరగడం, ఒకే కార్లో తిరగడం, చెప్పాం కదా అన్న చెల్లెళ్ళు వెళ్తే రూమర్స్ క్రియేట్ అయిపోతాయి. అలాంటిది పొలిటికల్లో ఒక వ్యక్తితో వెళ్తున్నానంటే రూమర్స్ క్రియేట్ అవుతాయి. మా ముందు అనలేరు, వెనకాల అనుకోవడం. మా ఇంట్లో అడిగారు వాళ్ళు అనుకున్నదే నిజం చేస్తావా అనేసి. ఏమో మేబీ నిజం చేస్తే లైఫ్ ఎలా ఉంటుందో, అంటే మనం తల కింద కాలికేస్తే మెడకి మెడకేస్తే అట్లే చెప్తారు, అలా ఆన్సర్ చేయడం. సో పెళ్లి చేసేసుకుందాం అని అడిగారా మీ ఆయన్ని? ఒప్పేసుకున్నారా? ఒప్పేసుకున్నారు. అంతేనా? చాలా వాళ్ళ అక్క లేదండి, తనకన్నా వాళ్ళ అక్క చెల్లి. యాక్చువల్లీ ఫస్ట్ తను అడిగే కన్నా నేను మా వద్దని వాళ్ళని బాగా కన్విన్స్ చేసుకున్నాను. ఓ అంటే ఫ్యామిలీ ఫస్టా? ఫ్యామిలీ ఫస్ట్. ఈ రోజుకి కూడా వాళ్ళే ఫస్ట్ అండి మా హస్బెండ్ కన్నా, ఎందుకంటే వాళ్ళు నాకు అంత సపోర్ట్. అది నేను నమ్ము వచ్చిందిరా, దాని తర్వాత ఎవరైనా అని చెప్తారు. ఓ బాగా వచ్చింది. ఓకే, చాలా అంటే చాలా. వాళ్ళు బాగా మా చిన్నదని కానీ పెద్దదని కానీ అసలు వాళ్ళ పిల్లల్ని ఎలా చూసుకుంటారో నాకు తెలియదు, కానీ నన్నైతే మటుకు చాలా బాగా చూసుకుంటారు. ఒకే ఇంట్లో ఉంటారా? కాదండి, ఒకే దగ్గర పక్క పక్కన అనమాట. ఓకే, మమ్మీ వాళ్ళు పక్క రోజు పొద్దున్నే ఇంటికి వచ్చారా? మీరు వచ్చారు. ఏంటి బాబు అని తనతో మాట్లాడారు. ఏంటి బాబు ఇలా పంపిస్తే ఎలా మాట్లాడారు, జస్ట్ జోవియల్ గా అయిపోయింది. సరే ఇంకా నీ ఇష్టం అని వాళ్ళు చెప్పేసారు, వాళ్ళు వెళ్ళిపోయారు, నేను హ్యాపీగా ఉన్నాను. మొత్తం చాలా ఫన్నీగా సాఫీగా సాగిపోయినట్టుంది కదా. అదే చెప్తున్నాను కదండి, స్ట్రగుల్స్ అన్నది నేను ఫేస్ చేశాను అని అంటే చెప్పాను కదా, అందరికన్నా టాప్ పొజిషన్లో ఉండాలి. దానికోసం ఆలోచించి ఏదైనా స్ట్రగుల్ పడి ఉంటాను, కానీ పర్సనల్గా నేను అది ఆలోచించకపోతే నాకంటూ ఏ స్ట్రగుల్ ఉండదు. ఇంట్లో చెప్పినట్టు వినుంటే ఏది ఉండదు. ఓకే, చదువుకున్న టైంలోని నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారండి. పెద్ద పెద్ద నందమూరి వీరేంద్ర గారు వీళ్ళందరూ కూడా స్పీకర్స్. నన్ను స్టేజ్ ఎక్కొద్దన్నారు. ఎందుకు ఎక్కొద్దంటే స్పాన్సర్స్ ఇచ్చేవాళ్ళే స్టేజ్ ఎక్కాలని. ఆ స్పాన్సర్స్ నేను ఎలా ఇవ్వాలనేది 2 yearsలో మళ్ళీ నేను స్పాన్సర్ ఇచ్చి స్టేజ్ ఎక్కానండి నా ఓన్ మనీతో. ఓకే, ఈవెంట్స్ అనేది దానికోసమే స్టార్ట్ చేశాను. ఈవెంట్స్ దానికోసమే స్టార్ట్ చేశాను. అంటే పట్టు నేను ఇది చేయాలి, స్టేజ్ ఎక్కకూడదు అన్నది ఏంటంటే ఎందుకు అంటే ఎక్కుతున్నప్పుడు ఎక్కకూడదు అనకూడదు, అది చెప్పే తీరు కూడా ఉంటుంది. ఒక ప్రేమగా చెప్తే ఆలోచిస్తాం, రూడ్గా చెప్తే మనం ఎందుకు ఎక్కకూడదు అన్న ఫీలింగ్ వచ్చేస్తుంది. స్పాన్సర్స్ ఎక్కాలమ్మా, ఇది ఓకే, స్పాన్సర్స్ ఎక్కాలమ్మా, ఇది ఓకేనా అలా అన్నమాట. సరే ఇంకా నేనే స్పాన్సర్ అయితే స్టేజ్ ఎందుకు ఇది చేయకూడదు అని 2019 ఆయనతో స్పాన్సర్. ఇప్పటికీ కూడా ఆ వీడియో ఉంటది. ఓకే, ఎవరైతే గంప నాగేశ్వరరావు గారు అన్న అతను నన్ను చాలా సపోర్ట్ చేశారు. ఓకే, తను ఒక ఐకాన్ గా నన్ను చూపించారండి ఆ ఈవెంట్ కి.
3 days ఈవెంట్. ఆల్మోస్ట్ 3000 స్టూడెంట్స్ మధ్యలో ఒక ఐకానిక్ గా చూపించారు. ఓకే. అలా లైఫ్ లో చాలా మంది ఉన్నారు. అదే ఇందాక ఏదో చెప్పారు కదా, పాలిటిక్స్ లో ఎవరైతే వద్దన్నారో వాళ్ళు నాకు కింద ఉన్నారు. అలా అన్నమాట. అంటే వద్దనే వాళ్ళు ఉన్నారు, లిఫ్ట్ ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు. స్టడీస్ లోని కాలేజ్ ఫ్యాకల్టీ అయితే అలా అన్నమాట. పాలిటిక్స్ లో తిను లిఫ్ట్ ఇస్తామని చెప్పడం, స్టేట్ మహిళా వైస్ ప్రెసిడెంట్ తో రావడం, బిజినెసెస్ అని కానీ అవి అని కానీ అలాగా లైఫ్ లో చాలా మంది 1 by 1 అంటే ఇంట్లో ఉన్నది తక్కువ, బయట ఉన్నది ఎక్కువ. మార్నింగ్ 7 అయితే బయటకు వచ్చేయడం. ఓ, మార్నింగ్ 7కి బయటకి వెళ్ళిపోతారు. మరి ఎన్ని పూజలు చేస్తారు, అన్ని డెకరేషన్ కాదు అండి, ఫస్ట్ మ్యారేజ్ కి బిఫోర్. ఇప్పుడు అలా ఏమీ లేదు, కూర్చున్నానా తిన్నానా ఇష్టమైతే పడుకున్నా. అంటే ఇంక పాలిటిక్స్ వదిలేస్తున్నారు? వదిలేదు, బట్ బాబుకి 5 years వచ్చేదాకా ఎందులోకి ఇది అవ్వను, వెళ్ళదలుచుకోలేదు. మదర్హుడ్ ని ఎంజాయ్ చేయాలి, మదర్హుడ్ ఎంజాయ్ చేద్దాం. వాడి తర్వాత పేరు, బాబు పేరు శాశక్ శ్రీ. లీడర్. శాశక్ మీన్స్ లీడర్. శాశక్ అంటే లీడర్, శ్రీ అనేది మామూలుగా మామయ్య గారి పేరు. ఓకే, అలా పెట్టుకున్నారు ఎండింగ్ లో. ఓకే, పెళ్ళి అయిపోయింది. పెళ్లి తర్వాత అంటే అన్న పాలిటిక్స్ లో ముందు నుంచి ఉన్నారు? తను కేవలం పాలిటిక్స్, పాలిటిక్స్, బిజినెసెస్ ఉన్నాయండి. బిజినెసెస్ కూడా ఉన్నాయి. సో ఈ విషయానికి వచ్చి చాలా మంది డబ్బు కోసం, మనీ మ్యాటర్స్. నేను అదే చెప్తున్నానండి, మనీ అందరి దగ్గర ఉంటుంది. అంటే వాళ్ళకున్న దాంట్లో ఎవరి ఫ్యామిలీకి తగ్గట్టు వాళ్ళ దగ్గర ఉంటుంది. మనీ ఉన్నా కూడా నువ్వు ఎంజాయ్నే కాదు, పూజకు పువ్వులు కొనమనండి, పక్క వాళ్ళ చెట్టు మీద చేయకుండా. పూజకి పువ్వులు కొనమనండి, పక్క వాళ్ళు. మార్నింగ్ అయితే ఎవరో నీళ్ళు పోసి పెంచే చెట్టు మీదకి వెళ్ళి తెంపాలనే చూస్తాను తప్ప ఓ 10 రూపాయల పువ్వులు ఎందుకు మనం కొనం? లేదండి, మాకు లేదు. ఒకళ్ళ హస్బెండ్ ఇచ్చిన పోపుల డబ్బాలో ఎందుకు దాచుకుంటాం? వేరే దానికి ఉపయోగించడానికే కదా. అంతేగా. ఇప్పుడు నేను ఏమంటే, మనీ ఉండొచ్చు కానీ మనీ ఉంది కదా అని ఖర్చు పెట్టమని అయితే ఏ ఫ్యామిలీలో చెప్పారండి. ఒకవేళ మా హస్బెండే చెప్పినా కూడా మా వదిలిని అడగొచ్చు, పువ్వుల కోసం ఎందుకు నువ్వు అంత చేస్తున్నావు, లేదా ఏదైనా బర్త్డే వస్తే ఎందుకు అంత చేస్తున్నావు అని అడగొచ్చు కదా. అంటే అదే లైఫా, పూజలేనా, లేదంటే ఎంజాయ్మెంటా అనే కాదు, ఏ విషయంలోని నో అనరండి. అలా అందరు హస్బెండ్స్ ఉండాలనే కోరుకుంటున్నాను. నిజంగా ఉండుంటే ఆ ప్రతి హస్బెండ్ కి కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్తాను. అంతేనా? ఇన్స్టాగ్రామ్ లో వచ్చిన తర్వాత అన్న ఎప్పుడైనా అంటే నా కోసం ఇన్ని బ్యాడ్ కామెంట్స్ పెడుతున్నారు నా గురించి, ఎందుకు నేను ప్రతి కామెంట్ మేము పడుకొని అన్ని స్క్రోల్ చేసి చూసి నవ్వుకుంటామండి. దే ఆర్ నాట్ మెచ్యూర్డ్ అనుకుంటామండి. అది కూడా నేను కామెంట్స్ లో చెప్పా. ప్రతి కామెంట్ చూస్తారు, ట్రోల్స్ అయ్యేవి మళ్ళీ తనకి వేరే వాళ్ళు ఉంటారు కదా పొలిటికల్, వాళ్ళు సెండ్ చేయడం, కాల్స్ చేసి అడగడం. బట్ తను ఏ రోజు కూడా నాకు ఇలా ఉంది నో అని చెప్పలేదండి. చెప్పలేదు. నాకు ఇంకా ప్రెషర్ ఉంటది కదా ఎక్కువ బయట. నీ ఎంజాయ్మెంట్ నాకు ఇంపార్టెంట్, నీ ఆనందం నాకు ఇంపార్టెంట్. పెద్ద వాళ్ళకే చేస్తున్నారు ఇదెంత అని అన్నారే తప్ప, నేను చాలా సార్లు తను క్వశ్చన్ చేశా, ఇలా చేస్తున్నాను కదా ఏంటి, ఏమైనా ప్రాబ్లమా అని కూడా అడిగితే నాకే ప్రాబ్లము లేదు, అలా అని ఎక్కువగా కాదు, లిమిటెడ్ గా నేను ఉంటాను అని చెప్పారు. ఎక్కడికి వెళ్ళినా మేము కలిసే వెళ్తాం. ఇప్పుడు దాకా మాది 6 years జర్నీ, ఏ రోజు కూడా తను సింగిల్ గా ఎక్కడికి వెళ్ళారని లేదు. బాబు పుట్టేగా కొన్ని జర్నీస్ లోని సరే వాడు ఇబ్బంది పడతాడు క్లైమేట్ కోసం అని చెప్పి నేను వెళ్ళలేదేమో గానీ, అలానే తను 1 day లో మళ్ళీ రిటర్న్ అయిపోతాడు, వచ్చేస్తారు, చూడకుండా ఉండలేదు. అసలు సమస్య లేదు. అందుకనే మీకు నేను స్టార్టింగే చెప్పా, ఏమని నేనేదో ఛానల్ పెట్టుకొని నేను చెప్పేసాను అనుకోండి, అది వేరేగా అంటారు. మీరు అడిగినప్పుడు నేను చెప్తే అందరూ చూస్తారు, వాళ్ళందరికీ కూడా ఇవన్నీ కరెక్ట్ అని వాళ్ళు మేబీ నాకు తెలిసి మీరు పెట్టిన తర్వాత. అంటే ప్రతి పోస్ట్ లో మీరు అన్నని పొగుడుతూ ఏదో ఒకటి ఖచ్చితంగా పొగుడుతూ ఒక లైన్ రాస్తారు. చాలా తక్కువ అండి నాకు తెలిసినంత వరకు, వర్డ్స్ లేక ఏవో చూసి రాయడమే తప్ప. అంటే అందరికీ హస్బెండ్ ఉంటారు, అందరికీ అందరూ పెళ్లి చేసుకుంటారు కదండి, అందరికీ హస్బెండ్ ఉంటారు. కాకపోతే ఏంటంటే జాబ్కి వెళ్ళి వాళ్ళకి టైం ఇవ్వలేని హస్బెండ్స్ ఉంటారు. ఓకే, ఫస్ట్ థింగ్. సెకండ్ ఏంటంటే వాళ్ళకున్న ప్రెషర్స్ వల్ల, మార్నింగ్ వల్ల పడ్డ ప్రెషర్స్ వల్ల నైట్ ఇంటికి వచ్చినా కొంచెం టైం స్పెండ్ చేయలేని హస్బెండ్స్ ఉంటారు. ఓకే, పిల్లలు వాళ్ళ తాలూకా స్టడీస్ అవన్నీ అనుకొని కేర్ చేయలేని వాళ్ళు ఉంటారు. రెస్పాన్సిబిలిటీస్ ఇవన్నీ ఏంటంటే వాళ్ళు కావాలని కాదు. నా అదృష్టం ఏంటంటే అన్ని అయిపోయిన తర్వాత మ్యారేజ్ చేసుకున్న వ్యక్తి వల్ల నేను లక్కీ అని అంట. ఎందుకంటే ప్రెసెంట్ ఇప్పుడు ఏంటంటే కూర్చుంటే చాలు, వచ్చిన అమౌంట్ తో మేము ఎంజాయ్ చేయొచ్చు. మనీతో కొనలేనివి ఇంకా ఉన్నాయంటారు మీరు? చాలా ఉన్నాయి. అవునా? ఏంటి? లవ్ అవ్వచ్చు, కేరింగ్ అవ్వచ్చు, ఏదైనా. చాలా నన్ను అడిగితే డబ్బున్న వాళ్ళకి డబ్బు అవసరం లేదు,
డబ్బు లేని వాళ్ళకి డబ్బుతోనే అన్ని కొనగలరు. డబ్బు లేని వాళ్ళు డబ్బు సంపాదించాలన్న కాన్సన్ట్రేషన్లో పడిపోయి ఈ ప్రేమలు కేరింగ్లు తక్కువ అయిపోతాయండి. అంటే వాళ్ళు మార్నింగ్ అయితే వాళ్ళు జాబ్కి వెళ్ళాలి, ఓకే, వైఫ్ని బయటికి తీసుకెళ్ళమంటే ఎలా తీసుకెళ్తారు, గెట్ టుగెదర్ పెట్టాలంటే ఎలా అవుతుంది, అవ్వదు. వాళ్ళు జాబ్కి వెళ్ళకపోతే అది అవ్వదు, లేదా బిజినెస్కి ఆఫీస్కి వెళ్ళకపోతే అది అవ్వదు. అది చెయ్యకూడదని కాదు, వాళ్ళు చేయాలనుకుంటారు, వెళ్ళకపోతే అవ్వదు. సో మీరు ఇచ్చే సజెషన్ ఏంటంటే లేట్గా మ్యారేజ్ చేసుకుంటే మీరు ఇవన్నీ ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పి. లేట్గా మ్యారేజ్ చేసుకుంటాను కాదండి, చాలా మంది నాలాగా ఒకప్పుడు నాకు తెలిసి మన ఫ్యూచర్ జనరేషన్ వాళ్ళు చాలా మంది లేట్ మ్యారేజెస్, చాలా ఏజ్ గ్యాప్ మ్యారేజెస్ నాకన్నా ఎక్కువగా ఉన్నాయి, నాకన్నా ఎక్కువ మంది పిల్లలు కన్న వాళ్ళు కూడా ఉన్నారు. ఓకే, మ్యారేజెస్ కాదండి, ఇద్దరు తాలూకా అండర్స్టాండింగ్, ఇద్దరు తాలూకా తీరు. ఇప్పుడు నేను చిన్నదాన్ని కదా అని ఇప్పుడు మీరు నన్ను పిలిచారు, నేను డ్రెస్ వేసుకో రావచ్చు, బట్ సారీతో ఎందుకు వచ్చా, అది నా మనసుకు అనిపించాలి. దెన్ డెఫినెట్గా నేను తన ఆట గెలుచుకుంటా. వన్స్ పొలిటికల్గా ఉన్నారు, నేను ఎలా రెడీ అవ్వాలో అలానే రెడీ అవ్వాలి. సరే పబ్కి వెళ్దాం, అక్కడికి ఎలా రెడీ అవ్వాలో అక్కడికి అలాగే రెడీ అవ్వాలి. చీర కట్టుకొని వెళ్తానంటే బాగోదు. తీసుకెళ్తారా పప్పుకి కూడా? తీసుకెళ్తారండి. నా ఆల్మోస్ట్ చాలా వీడియోస్ తను తీసినవే. రీసెంట్గా నేను మా బ్రదర్తో తీపించుకుంటున్నాను ఎడిటింగ్ అది అని, కానీ చాలా నేను రెడీ అయితే ఫోటో తీనా అమ్మా అని అడుగుతారు. తనే అడుగుతారు ఫోటో తీనా, వీడియో తీనా అని. డెఫినెట్గా. లేదంటే ఎవరినైనా పెట్టుకో, ఫోటోగ్రాఫర్ని పిలుచుకో, పూజకి అన్ని అరేంజ్ చేసుకో. వీడియోస్లో నేను ఎందుకులే అమ్మా నువ్వు ఒక్కదాని చేసేసి అని ఎప్పుడు అనలేదా? అలా ఎప్పుడు అనలేదు. ఓకే, జీవిత పాఠం, జీవిత సత్యాలు అంటారు కదా, అలా జీవిత పాఠం ఏమైనా నేర్చుకున్నారంటే ఏంటది? నేర్చుకోవడానికి చాలా ఉంటూనే ఉంటాయండి. అంతేనా? ప్రెసెంట్ నేర్చుకోవడానికి ఏంటి అంటే చెప్పాను కదా, లైఫ్లో పాజిటివ్గా ఉంటూ మనం ఒకరిని ఏమీ అనకుండా వాళ్ళు మనల్ని ఏమన్నా కూడా లైట్ తీసుకుంటే వన్ ఫైన్ డే వాళ్ళే మనల్ని. గాంధీ తాత అప్పుడు గాంధీ తాత అని కాదండి, ప్రోవర్బ్స్ చదవడం కాదు, చదివిన దాంట్లో ఏమైతే ఉన్నదో అది తీసుకుంటే చాలా మంది, నేను కూడా అందులో చూస్తాను, పోస్ట్ చేసేస్తాను, కానీ అందులో అర్థం తెలుసుకుంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని రీచ్ అవుతారండి. అంతేనా? ప్రెసెన్స్ బాగాలేదు చెప్పండి వింటాను, ఏదైనా వే ఆఫ్ టాకింగ్ బాగాలేదు చెప్పండి వింటాను, అందం బాగాలేదు అంటే నేను మార్చలేను, లేదా నువ్వు బాగాలేవు అంటే నేను మార్చలేను, మీ హస్బెండ్ వయసు అయిపోయిందంటే వయసు వెనక్కి తేలే, ఉన్న దాంట్లో ఎంజాయ్ చేస్తాం. ఓకే, మీ ఆడియన్స్కి, మీ కామెంట్లు పెట్టే వాళ్ళకి, మీ ఫాలోవర్స్కి, పాజిటివ్గా మాట్లాడే వాళ్ళకి మీరు ఏమైనా చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? ఏమీ లేదండి, ఎవరి లైఫ్ స్టైల్ వాళ్ళది, ఎవరి ఇష్టం వాళ్ళది, ఎంకరేజ్ చేయండి. పాజిటివ్ అంటే నిజంగా వాళ్ళ నెగిటివ్ ఉంటే పెట్టండి, నేను కాదని అనను. డెఫినెట్గా అది వాళ్ళు చేంజ్ చేసుకోవాలి వన్స్ వేర్ ఇన్ ద పబ్లిక్ ప్లాట్ఫామ్. ఓకే, నెగిటివ్లో పాజిటివ్లో కూడా నెగిటివ్ చూసి ఏదో పెట్టాలని వచ్చి పెట్టడం అనేది కరెక్ట్ కాదు. అంటే దానికి ఏవో లైక్లు వస్తాయనో, లేదంటే ఏదో పెరగాలనో అనేది కరెక్ట్ కాదు. లేదు మేము అలాగే పెడతా అంటే మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం, మీ ఫోన్ మీ వైఫై మీ ఇష్టం. ఎండింగ్ నోట్ ఇమ్మంటే మీ ఫోను మీ వైఫై మీ ఇష్టం. వాళ్ళు ఎవరిని మనం ఆపలేమండి, మన చేతికున్న 10 ఏళ్ళ ఈక్వల్గా లేవు, వేరే వేరేగా ఉన్నాయి, వాటిని ఈక్వల్ చేయగలమా? చేయలేం. కానీ చేయడానికి ట్రై చేయడం ఏంటంటే ఈ 10 ఏళ్లలో అందరు 10 ఏళ్ళు కలిస్తే ఈక్వల్ అవుతుంది. ఓకే, ఈ పాజిటివిటీని అంటే ఎక్కడైనా కొనుక్కోవచ్చా అండి? మరి అంటే కొంచెం ఏమైనా అప్పిస్తారా? అట్లా మాట్లాడుతూ ఉంటే వచ్చి అంతేనా? అంటే మరి ఇంత పాజిటివిటీ ఉంటే ఏదో 10 సంవత్సరాలు మీరు మెడిటేషన్ క్లాసెస్లో జాయిన్ అయిన ఫీలింగ్ వస్తుంది. అసలు నేను మెడిటేషన్లో అలాంటివి ఏం లేవండి, మంచిగా అన్ని తింటాను, అన్ని తింటూగా ఉంటాను, అయినా ఎంత సన్నంగా ఉన్నాను, తిన్నది ఎక్కడికి. మా హస్బెండ్ కన్నా ఎక్కువ నేనే తింటానండి, తనే తక్కువ తింటారు, జిమ్ చేస్తారు, అయినా తన వెయిట్ అలానే ఉంటారు. అవునా? నేను ఏమి చేయను, తింటూనే ఉంటాను, అయినా ఇలానే ఉన్నా. లక్కీ పర్సన్. అంటే మేబీ కొంతమంది హ్యాపీనెస్ లేకపోయినా లావెక్కిపోతారు, బాధ వచ్చిన అలా ఉంటది కదా, అలా నాకు అన్ని ఎక్కువైపోయి అలా ఉండిపోయాను. ఎక్కువైపోయి అట్లా ఉండిపోయారా? ఏదైనా తక్కువ ఉంటే లావ్ అయ్యి ఉండేవాళ్ళు, అంతేనా? హ్యాపీనెస్కి ఇంటి పేరు, చిరునవ్వుకు మారు పేరు, ఇలా చెప్పుకుంటూ వెళ్తే మోనికా గారి గురించి ఇట్లా ఒక్కొక్క డెఫినేషన్లు ఇవ్వచ్చు అనమాట. థ్యాంక్ యూ మోనికా గారు. Thank you so much. Thank you.